తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయం మొదలుకొని తండ్రి, ఇకనే రాత్రికాల సమయం వరకు ఎంతగానో తండ్రి మా పనిపట్లలోనూ మా ప్రతి విషయంలోనూ తండ్రి మీ సన్నిధి తోడించి, మీ కృప తోడించి తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధుడు నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. ఆయన రాజ్యం అంతము లేనిదైనందుకు మీకే స్తోత్రం. సముద్రం నుండి సముద్రం వరకు, యుప్రాటిస్ నది మొదలుకొని బూది గంతముల వరకు ఆయన మనలను ఏలినందుకు మీకే స్తుతి. కృపా సమృద్ధి గల మా ప్రభా మీకే స్తోత్రం. ఆదియు అంతమునైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. మేలుతో మా హృదయములను తృప్తిపరుచున్న మా ప్రభా మీకే ఘనత. కరుణ కటాక్షములను మాకు కిరీటముగా ధరింపజేయుచున్న మా ప్రభా మీకే మహిమ. మా దోషములను క్షమించున్న మా ప్రభా మీకే స్తోత్రం. మా ప్రార్థనను నిరాకరింపక దీవించున్నటువంటి మా ప్రభా మీకే మహిమ. మాకు నివాస స్థలమై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించున్న నా తండ్రి మీకే స్తుతి. ఆదియు అంతమునైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. అల్ఫయు ఒమేగా నేనే ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పో ప్రవాహ జలముల వలె ఆయన మన యొద్దకు వచ్చాడు మీకే మహిమ. తీర్పు తీర్చు ఆత్మదేవ మీకే స్తోత్రం. స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ఆత్మదేవ నీకే మహిమ. ప్రవచనకు ఆత్మదేవ నీకే స్తోత్రం. ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ నీకే స్తోత్రం. జలముల మీద అల్లాడుచుండు ఆత్మదేవ నీకే మహిమ. మా బలహీనతను చూచి సహాయము చేయుచున్న ఆత్మదేవ మీకే స్తోత్రం. ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో మా పక్షమును విజ్ఞాపన చేయి ఆత్మదేవ నీకే మహిమ. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అనులేఖనము నెరవేరినందుకు మీకే మహిమ. విజ్ఞాపన చేయి ఆత్మదేవ మీకే స్తోత్రం. ఆదరణ కర్తయగు మా దేవ నీకే మహిమ. నిబంధన చేసినటువంటి మా దేవ నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లేనటువంటి మా పితరుల దేవా తండ్రి, ఇదిగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి అయినా మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైనటువంటి ఒక జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని నాయన విడిచిపెడుతున్నాం తండ్రి. మా పాపములకు విముఖుడు కమ్మని, మా దోషములన్నింటినీ తుడిచివేయమని దేవా. నా దోషం పోయినట్లు నన్ను బాగుగా కడుగుము నాయన. మా పాపం పోయినట్లు మమ్మల్ని పవిత్రపరచమని దేవా. నీ కృప చొప్పున మమ్మల్ని కరుణించమని, నీ వాత్సల్య బాహల్యము చొప్పున మా అతిక్రమలన్నీ తుడిచివేయమని వేడుకుంటున్నాం నాయన. ఈ సోపుతో మా పాపములు పరిహరింపు నాయన. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయం నీవు ఆలక్ష్యము చేయవు నాయన. తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో మేమందరము తండ్రి మేము చేసిన పాపముల నిమిత్తము తండ్రి మీ ఎదుట నిలబడుటకు యోగ్యులము కాము నాయన. నాయన మీ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయుటకు యోగ్యులమైతే కాముగాని తండ్రి నాయన బలహీనమైనటువంటి వారం నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. మీ సన్నిధులు తండ్రి మేము నాయన దేవా చెవియొగ్గి మేము ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థనకు తండ్రి నాయన ఆలకించమని అడుగుచున్నాను తండ్రి. మా విన్నపములకు విముఖుడవై ఉండకము నా రాజా. ఇగో తండ్రి నాయన ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టుము, నేను మిమ్మల్ని వినిపించెదను, నీవు నన్ను మహిమపరచదువని నాయన లేఖనము సెలవిస్తున్నది తండ్రి. ఇగో నాయన మీ సన్నిధులు నాయన మేమందరము కూడా తండ్రి నాయన మీరు లేఖనాల్లో సెలవిస్తున్నారు కదా, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన నీ రక్షణే మాకు కేడము నాయన. నాయన నీవు మాకు అందించినావు ఉన్నావు తండ్రి. నాయన మీ కుడి చేయి మమ్మల్ని ఆదుకొనిచున్నది నాయన. ఇక తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి మీ బిడ్డలందరూ కూడా నాయన ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా నాయన ఇక నా ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ కృపా కాపుదల దయచేయమని నాయన మీరు ఎక్కల చాటున భద్రపరచమని ఆర్థిస్తున్నాం నాయన. తండ్రి దుష్టుల చెడుతనమును మాన్పోము నాయన. నీతి గలవారిని స్థిరపరచము తండ్రి.
యథార్థ హృదయులను రక్షించే దేవుడవు నీవే నాయన. మా కీడము మోయివాడవై ఉన్నావు తండ్రి. న్యాయమును బట్టి నాయన నీవు తీర్పు తీర్చు దేవుడు నాయన. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడని సెలవిస్తున్నది నాయన లేఖనము నాయన. నాయన మేము ఏ విధమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనే కానీ మరే విధమైనటువంటి నాయన శాపంలోనే కానీ పడిపోకుండా ఉన్నట్లు నాయన. నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకోమని నాయన మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరచమని అర్థిస్తున్నాను నాయన. కృపా సమృద్ధి గల మహారాజా, గొప్ప దేవ నాయన. ఇంకే నాయన ఈ నాయన నీతిమంతుడు 7 మార్లు పడుగును తిరిగి లేచిన ఆపత్ కాలమందు భక్తిహీనులు కూలుదురు అని నాయన సామెతల గ్రంథములో నాయన మీరు 24:16లో సెలవిచ్చిన రీతిగా నాయన. నాయన మేము ఎన్ని మార్లను పడినను తండ్రి నాయన మేము ఎరుగక ఏ పాపము చేసినను మమ్మల్ని లేవనెత్తే దేవుడవు నీవే నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మా పాపములు మన్నించి తండ్రి ఇదిగో నాయన. నాయన మేము నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నాయన నిర్దోషులుగా బ్రతున్నట్లు నాయన మీరు ఎక్కల చాటును భద్రపరచమని మీ కృపా కాపుదలు దాయిచ్చమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన నాయన సువార్తకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. నాయన ఇక సోషల్ మీడియాలో మీ మీదను మా మీదను తిరుగుబాటు చేయుచున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలను అందరినీ కూడా వారి చేసిన పాపములు మన్నించండి నాయన. ఇదిగో నేను సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగున్నట్లు నాయన వారి హృదయాలు తెరవండి నాయన. బండలంటే రాత్రి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు వారికి అనుగ్రహించండి తండ్రి. నిజమే తండ్రి నాయన ఎందరో బిడ్డలు నాయన ఇదిగో తండ్రి అప్పుల బాధలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన అనేక సమస్యల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని వ్యసన పరులను తండ్రి నాయన అనేక వ్యసనాలకు లోనటువంటి బిడ్డలను తండ్రి ఇదిగో నాయన శరీర సంబంధులుగా తండ్రి ఇదిగో నాయన మొబైల్లో నాయన అశ్లీల చిత్రాలను చూస్తూ సమయాన్ని వృధా చేసుకున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఆ బిడ్డలకు అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన నిత్య జీవం కొరకు తండ్రి మేమందరం బుద్ధిగల కంజుకుల వల్ల సిద్ధపాటు ఉండినట్లు నాయన సమయాన్ని సద్వినియోగం చేసుకొని తండ్రి మిమ్మల్ని వెంబడించే రీతిగా తండ్రి నాయన ప్రతి దినము లేఖనాలను నాయన మేము ధ్యానిస్తూ లేఖనాల ప్రకారము తండ్రి నాయన మా జీవితాలు కొనసాగించినట్లు అట్టి కృపను అట్టి ధన్యతను మాకు అందరికీ దాయిచ్చండి నాయన. ఇదిగో తండ్రి కుటుంబాలలో మేమందరము నాయన కుటుంబ ప్రార్థనలు చేయనట్లు నాయన మాకు ప్రార్థనా శక్తిని దయచండి, ప్రార్థనా దుప్పటి దయచండి. మరి ముఖ్యంగా తండ్రి మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని నాయన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజను తండ్రి మీ సన్నిధులు మీరు ఎక్కల చాటున భద్రపరచండి ఆయన. శాంతి దయచండి ఆయన, సమాధానము దయచండి అయ్యా. అయ్యా తండ్రి మేమందరము కూడా తండ్రి ఇదిగో నాయన మత విద్వేషాలు లేకుండా తండ్రి నాయన ఇదిగో తండ్రి మిమ్మల్ని తండ్రి పోలిన వారమై మీ ప్రియకుమారుని పోలిన వారమై ఉండినట్లు నాయన మీకు ప్రియకుమారుని స్వారూప్యంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఓర్పు సహనము వివేకము జ్ఞానము బుద్ధి మాకు దాయిచ్చండి నాయన. పాముల వలె వివేకముగాను నాయన పావురం వలె పరిశుద్ధులుగాను బ్రతున్నట్లు సహాయం చేయండి నాయన. శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి నాయన మీ కృపా కాపుదల దాయిచ్చండి నాయన. శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మార్గాలు దాయిచ్చండి నాయన. శోధన జయించడానికి కావలసినటువంటి శక్తిని దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగోనైనా నాయన మీరు రక్షణ మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇగో తండ్రి మా పాపములన్నీ మన్నించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సజీవుల రెక్కల్లో మమ్మల్ని రెక్కల చాటును దాచినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన వినిచున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రార్థనకు జవాబు దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మారు మనసు లేనటువంటి ప్రతి బిడ్డకి మారు మనసును దాయిచ్చండి ఆయన. సంఘములో ఐక్యత దాయిచ్చండి తండ్రి. సంఘములో మేమందరము సంఘములో వెలుపట బయట సమాధానముగా ప్రేమ కలిగి ఉండినట్లు మాకు సహాయం దాయిచ్చండి ఆయన. బంధకాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండి తండ్రి. సాతాను కట్టలలో నాయన సాతాను కట్టలలో కట్టబడి ఉన్నటువంటి నాయన సాతాను కట్టిన కట్లను తండ్రి విప్పుట తండ్రి ఇక నేను విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. విప్పుటకు సహాయం చేయండి నాయన మీతో సమాధానపరచుటకు సహాయం చేయండి నాయన. శత్రువుల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఇగో నాయన శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడవు నాయన. శత్రువుల సహితము తండ్రి నాయన క్షమించగలిగే దేవుడవయ్యా. అయా మీ సన్నిధిలో మేము కూడా అట్టి రీతిగా బ్రతున్నట్లు సహాయం చేయండి ఆయన. అపాయంలో ఉన్నటువంటి ఆ బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలను, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి బిడ్డలు నాయన ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ ఏ ఇబ్బందుల కొద్దీ ఉన్నారో తండ్రి నాయన మీ వైపే తండ్రి నాయన చేతులెత్తి నాయన అలనాడు నీ బిడ్డలు ఎలాగైతే ఎర్ర సముద్రం వద్ద నాయన వెనక చూస్తే శత్రువు ముందు చూస్తే నాయన ఏ ఒక్కరు నాయన దారి లేని ఆ స్థితులలో తండ్రి మీ వైపే చేతులెత్తి ప్రార్థన చేయగా తండ్రి ఎర్ర సముద్రాలను సైతము చీల్చి వేసి దారిని ఏర్పరిచి నీ బిడ్డలను నడిపించే గొప్ప
అద్భుతములు చేయగల శక్తిమంతుడు అయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా మాకు దారి లేక తండ్రి మీ వైపే చూచుచుండగా తండ్రి ఇరుకు మార్గంలో మమ్మల్ని విశాలపరిచి మమ్మల్ని నడిపించండి అయ్యా. పరలోక కణాన ప్రయాణములు తండ్రి మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని, పోలీస్, ఆర్మీ, నేవీ, బోర్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, రైతులనే కానీ, కూలీలనే కానీ, ప్రతి ఉద్యోగస్తులనే కానీ, స్త్రీలనే కానీ, పురుషులనే కానీ, ఉత్తు పని చేస్తున్నటువంటి వారిని కానీ, ప్రతి ఒక్కరిని కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీరు ఎక్కల చాటను భద్రపరచమని, మీ కృపా కాపుదల దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అగో తండ్రి పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన యవన బిడ్డలకు అందరికీ తండ్రి ఇగనైనా తగిన బిడ్డలను తగే వాక్యం ఎరిగినటువంటి బిడ్డలను జతపరచండి ఆయన. మీ సన్నిధిలో నిందారైతులు కానీ, పరిస్థితులు కానీ బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటును మాకు అందరికీ దయచేయండి ఆయన. విశ్వాసమందు అభివృద్ధికి పరచండి నాయన. ఇదిగో తండ్రి కోపమే కానీ, ఆగ్రహమే కానీ, దుష్టత్వమే కానీ, దూషణ మాటలే కానీ, బూతులే కానీ అనే వాటి ఏవి కూడా మా నోటికి రానియకండి తండ్రి నాయన. మేము నాయన ఇగో తండ్రి మా కంటితో కానీ నాయన, మా చేతులతో కానీ నాయన ఇగోనైనా మరి ఏ విధముగా నాయన మేము పాపం చేయకుండానట్లు నాయన, మా కన్నులు అటు ఇటు కాకుండా తండ్రి సూటుగా చూసినట్లు నాయన, ఒకవేళ తండ్రి 2 కన్నులు కలిగి నాయన నరకంలో ప్రవేశించట కంటే ఒంటి కన్ను గలవాడవై స్వర్గంలో ప్రవేశించట మేలని లేఖనము సెలవిచ్చుచున్నది కదా తండ్రి నాయన. దేవుని రాజ్యమును వెళ్ళుటకు నీకు చెయ్యి అభ్యంతరపరిచినా పెరిగివేయమని సెలవిచ్చున్నావు నాయన. కన్ను అభ్యంతరపరిచినా పెరిగివేయమని సెలవిచ్చున్నావు కదా తండ్రి నాయన. అట్టి కృపను మాకు దయచేయండి నాయన. ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధికి చేరుటకు, మీ దగ్గరికి వచ్చేటకు మరి ఏది ఆటంకపరచకుండా, ఏది ఆటంకపరిచినా అది పెరిగివేయడానికి సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి నాయన మా హృదయంలో ఏ విధమైన చేదైన వేరు నాయన, మీకు విరోధమైనటువంటి చేదైన వేరు ఏదైనా మా హృదయంలో మొలిచి ఉంటే పెరికివేయమని అడుగుచున్నామయ్యా. మీ చిత్తానుసారమైన జీవితం కలిగినట్లు సహాయం చేయండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మేమందరము నాయన ఇదిగో తండ్రి నిందారైతే కానీ, పరిస్థితులు కానీ బ్రతుకున్నట్లు సహాయం చేయండి అయినా. ఇదిగో తండ్రి ఆలోచన చెప్పుటేనను, లెస్సైన జ్ఞానం ఇచ్చుటేనను నా వశము జ్ఞానాధారము నేనే, పరాక్రమం నాదే అని సామెతలు 8:14 మీరు సెలవిచ్చి ఉన్నారు కదా తండ్రి నాయన. మేము జ్ఞానము గలవారమే బ్రతున్నట్లు నాయన, జ్ఞానం మాకు కొదివై ఉన్నదయ్యా. అట్టి కృపను దయచేయండి ఆయన. ఇదిగో తండ్రి నిజమే తండ్రి, సామెతలు 8:19 మీరు సెలవిస్తున్నారు కదా, మేలు బంగారం కంటేను, అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డదని సెలవిస్తున్నావు కదా తండ్రి. నిన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేదున వారి నిధులు నింపుదునని నీవు సెలవిస్తున్నావు కదా తండ్రి నాయన. మా ప్రతి అవసరతను తీర్చండి నాయన. మూర్ఖపు మాటలు రానియకుండా నంది, మా పెదవులకు కపటమైన మాటలు రానియకుండా నాయన మీ కాపుదల దాయిచ్చేయమని తండ్రి. మాలో దాగి ఉన్న పాపమే కానీ, స్వార్థమే కానీ, దురిద్దాశే కానీ, సందేహమే కానీ, అనుమానమే కానీ, లోబడకపోవటమే కానీ, గర్వము కానీ, హెచ్చింపబడట కానీ మాలో ఒకవేళ ఉంటే నాయన ఏ విధమైన చేదైన వేరు మా హృదయంలో మొలిచి ఉన్న పెరికి వేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ నాయన ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, అవరకాడు ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని, ప్రతి కుటుంబాలను తండ్రి ఇంకో నాయన మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అందరికీ దయచేయండి ఆయన. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి ఆయన. మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మీ సన్నిధికి వచ్చులాగున తండ్రి బుద్ధిగల కన్యక వేళ మాకు అందరికీ సిద్ధపాటు దయచేయమని నాయన ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.